గీతావధాన కళానిధి డాక్టర్ అడ్లపల్లి మోహన్ రావు గారు 37వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ 2024 డిసెంబర్ 19 నుండి 29 వరకు ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న దానిలో జై భారత్ పబ్లికేషన్స్ వారు ఏర్పాటు చేసిన బుక్ స్టాల్ నెంబర్ 69ని ప్రారంభించి జై భారత్ పబ్లికేషన్స్ వారి యొక్క ప్రచురణల ద్వారా సమాజానికి చేస్తున్న సేవలను అభినందించారు. నిజమైన మార్పు ఎప్పుడు వస్తుంది అంటే ఎవరికి వారు వారి తెలివి అనుభవంతో పరిశీలన ద్వారా నమ్మాలి తప్పితే ఇతరులు ఏది చెప్తే అది నమ్మడం మానివేయాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అంకిత భావంతో పనిచేస్తున్న సంస్థగా నేను దీన్ని మొదటి నుంచి గుర్తిస్తున్నాను. అందుకనే నేను ప్రత్యేకంగా ఇలాంటి ముఖ్యమైన నన్ను నేను అనుకోకపోయినా రమణమూర్తి గారిని పిలిచిన తర్వాత కాదనలేక ఇట్లా రావడం జరిగింది. నాకేంటంటే భగవద్గీతలో అష్టావధానం చేయటమే కాకుండా దాన్ని మొత్తం పక్కన పెట్టి అందులో ఉన్న సత్యాన్ని మాత్రమే నేను స్వీకరించి ఎన్నో వేల క్లాసులు చేశా. ఎక్కడ భగవద్గీత పేరు కానీ శ్లోకాలు కానీ వాడను. మనకు సత్యం ముఖ్యం. అయితే అందులో నుంచి దొరికిన సత్యాన్ని మాత్రమే వాడి ఆ సత్యానికి దగ్గర అల్టిమేట్గా ఏంటి, అందరూ బాగుండాలనేది, అందరూ ఆ సత్యాన్ని గుర్తించి అందరూ శక్తివంతంగా జీవించాలనేదే నా కోరిక కూడా. నార్మల్గా అండి నేను అసలు రైటింగ్ కాదు, ఒకే ఒక పుస్తకం రాశాను, సత్యశోధన శక్తి సాధన అనే ఎక్కువగా తెలుగులో అక్కడక్కడ ఇంగ్లీష్లో కూడా రైటింగ్. సో 2 pages చాలు మీకు గైడెన్స్ ఇవ్వడానికి. అప్పుడు కూడా అర్థం కాకపోతే నిద్ర మాటలు పెట్టాలి. ఓకే, బాయ్. అది చెప్పింది మనం వచ్చిన తర్వాత వాడు గుర్తుపెట్టుకోవడానికి అవసరం లేకుండా గుర్తుపెట్టుకోలేరు కాబట్టి వాళ్ళు గుర్తు చేసుకోవడం కోసం మాత్రమే ఇది రాసి రాయితీ 35,000 పుస్తకాలు చేస్తే 34,500 పుస్తకాలు ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేశారు. 300-400 పుస్తకాలు ఉన్నాయి. కానీ ఇందులో నేనా నాదా ఏది ముఖ్యమైన ప్రశ్నతో స్టార్ట్ అయింది. దీని గురించి ఆలోచించి తర్వాత ఇంకొక ఇక్కడ 10 లక్షల అవార్డు ఇవ్వటం అనేది ప్రకటించడం. దేనికి? ఎవరితో పోల్చుకోనైనా సరే నేను తప్ప నిరూపించిన వాళ్ళకి 10 లక్షలు ఇస్తాం. లేదు, ఈ ప్రమేయం లేకుండా వేరే వాళ్ళు నీ మనసులో బాధ కలిగించారని కానీ, భయాన్ని కలిగించారని కానీ, నిన్ను అవమానం చేశారని కానీ ప్రూవ్ చేసినా కూడా, ఏ ఒక్కటి ప్రూవ్ చేసినా 10 లక్షల రూపాయలు ఇవ్వాలి. చూడండి, దీని గురించి నిజంగా ఆలోచిస్తే, మేలుకొని ఆలోచిస్తే, మీ తెలివితో, మీ అనుభవంతో ఈ ప్రపంచంలో ఆధ్యాత్మికత గురించి ఏ ఇతర పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు. ఆలోచించగలిగితే, మీ తెలివితో మీ అనుభవం మేల్కొలిస్తే, లెండి మేల్కొండి అన్నాడు. ఆల్ పవర్ ఇస్ విత్ ఇన్ అని వివేకానంద చెప్పి లెండి మేల్కొండి అన్నాడంటే మీ తెలివితో మీ వివేకంతో మీరు ఆలోచిస్తే ఇక్కడ ప్రశ్నలు మాత్రమే. ఏంటంటే భగవద్గీత ఎన్ని కోట్లాది ప్రతులు ఉంటాయి అన్ని లాంగ్వేజెస్లో. ప్రతి ఒక్కళ్ళు మనకి సంస్కృతం రాదు కాబట్టి వచ్చేసరికి అర్థం అవసరం అవుతుంది. కానీ దాన్ని మనం ప్రతి వాళ్ళు మన తెలివితో, మన అనుభవంతో భగవద్గీతను అర్థం చేసుకుంటే అసలు ఈ వివక్షత అనేదే ఉండదు. అందులో దాన్ని కూడా మిస్ఇంటర్ప్రెట్ చేసి నలుగురికి అందించడం జరుగుతుంది. ఉదాహరణకి ఇస్కాన్ వాళ్ళు అంటే ఎగ్జాంపుల్ మార్క్స్ అని వాళ్ళ పుస్తకం మీద కూడా రాశారు. అక్కడ శ్రీ భగవాన్ ఉవాచ అని ఉంటే పైన కింద వ్యాఖ్యానం రాసేటప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ పలికెను అంటారు. శ్రీకృష్ణ అనే పేరు ఏది శ్రీ భగవాన్ అనే దాంట్లో లేదు, పరమాత్మ అనే లేదు. అంటే మార్చి రాస్తూ యథాతథం అనేది మాత్రం యాజిటీజ్ చేసి జనాలను బ్రెయిన్ వాష్ చేసి అందరిని అదే నమ్మిస్తున్నారంటే అసలు కృష్ణుడు చెప్పాడనే మాట భగవద్గీతలో ఎక్కడా లేదు. మరి శ్రీ భగవాన్ వాచనం ఉంది. ఆ భగవంతుడు ఎక్కడున్నాడని భగవద్గీత ఏం చెప్పిందంటే అందరిలో నేను సమానంగా ఉన్నాను. 24 గంటలు ప్రతి వాళ్ళు నేను 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 అనే మార్పు లేకుండా చిన్నప్పటి నుంచి ఎప్పుడు తెలియబడే ఆ స్పృహే, అదే మూలమే. అందరిలో మూలం ఒకటి. అసలు ఎసెన్స్ ఇది ఓన్లీ వన్. 24 గంటలు అనుభవిస్తున్నదే అది. ఆ రకం చూస్తే అందరిలో సమానం. ఆ సమానంగా ఉన్న నేను భగవాన్ అని చెప్పడం జరిగింది. కానీ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎక్కడో పోయినా అతన్ని భగవంతుడిగా గమనించలేదు.
లేదు, నేను అందరిలో ఉన్నాను, సమానంగా ఉన్నాను, మార్పు లేకుండా ఉన్నాను, అందరిలో సమానంగా ఉన్నాను ఎవరు గుర్తిస్తూ ఉంటాడో వాడు ఏమి చేసినా శక్తివంతంగా జీవిస్తాడు. ఎందుకంటే నేను సత్యమని గుర్తించడమే, నేను సత్యమని గుర్తించలే. ప్రతి వాళ్ళు ఎవరికి వాడు నాదేది సత్యం కాదు, నాదేది అన్ని ఆటలాగా ఉండే కానీ నేను తప్ప నాదేది సత్యం కాదని నిజంగా గుర్తించినప్పుడు జీవితం మొత్తం కూడా ఇది రాక్షసత్వం అన్ని ఎగిరిపోయి దైవ లక్షణాలు అంటారే ప్రేమ, కరుణ, జాలి అన్ని సహజంగా తేడాలు ఉండనే ఉండవు. అది అంతదే కానీ ఎవరు భగవద్గీతను ఉన్నదన్నట్టు అర్థం అని వాళ్ళు చెప్పింది లేదు. ఎట్లయితే యూనివర్సిటీ చదువుకున్నప్పుడు ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ ఇస్తారో అలా మన మార్కులను బట్టి, మన స్వభావాన్ని బట్టి, మనం చేసే పనిని బట్టి మనం అక్కడ నార్మల్ గా పేరుతో పిలవం, కార్పెంటర్ ఎవరున్నారా అని పిలుస్తాం. ఎందుకంటే అది పని అవసరం కాబట్టి అంతవరకే. ఇంటికి వెళ్తే అతను కార్పెంటర్ అంటే టోటల్లీ మిస్రిప్రజెంటెడ్ నాలెడ్జ్. కానీ ఇది ఏంటంటే అత్యున్నతమైన జ్ఞానం భగవద్గీతలో ఉంది, దాన్ని కూడా ట్విస్ట్ చేసి అది కూడా అర్థంగా వాడుకుంటున్నారు. ఈ కాకపోతే ఎవరైనా ఎక్కడైనా ఏదైనా వినొచ్చు, కానీ మీ తెలివిని మీ అనుభవాన్ని మాత్రం పక్కన పెడితే బానిసలుగా మారిపోవడం జరుగుతుంది. ఇదొక్కటి మాత్రం నేను చేయదలుచుకున్నాను.